పొద్దున్న లేసినప్పటి నుంచి అనుకుంటాను ఈ రోజు ఇడ్లీకి నానబెట్టాలి, దోశకి నానబెట్టాలి. తీరా రాత్రి అయ్యే వరకు అనుకుంటూనే ఉంటాను, ఇంకా నానబెట్టాను. చేసేదేముంటది, ఇక నైటే దోశకైతే నానబెట్టేస్తాను. మార్నింగ్ 5 గంటల లేసి దోశ పిండి రుబ్బి పక్కన పెట్టి 1 గంట తర్వాత దోశలు అనేది వేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. దోశ పిండి 2-3 రోజులు అలాగే ఉండి దోశలు వేసుకొని తింటాము అని చెప్తూ ఉంటారు కదా, కానీ నాకు అస్సలు నచ్చదు. ఇలా ఫ్రెష్ గా వేసుకొని తింటేనే ఇష్టంగా అనిపిస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ దోశ బియ్యం దొరకవు. ఈ మధ్య రెగ్యులర్ గా మేము తినే బియ్యం తోటే దోశలు చేస్తున్నాను. ఎంత కలర్ఫుల్ గా ఉంటున్నాయి. అందులో ఇంకా కొద్దిగా శనగపప్పు యాడ్ చేస్తున్నాను. కలర్ మాత్రం చాలా బాగుస్తున్నాయి, టేస్ట్ కూడా బాగుంటున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ జర్నీ వ్లాగ్ ఏదక్క అనుకుంటున్నారా? కమింగ్ సూన్. ఎడిటింగ్ లో ఉంది, కాస్త లేట్ అవుతుంది, వెయిట్ చేయండి. రేపు మార్నింగ్ 10 కల్లా వీడియో వచ్చేస్తుంది. దోశ ఇడ్లీ అయితేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకే ఎప్పుడైనా సరే దోశ ఇడ్లీయే చేస్తూ ఉంటాను. ఇక పిల్లల్ని స్కూల్ కు పంపించేసి ప్రశాంతంగా తినడానికే ట్రై చేస్తూ ఉంటాను. దోశ ఇడ్లీ అంటాం కానీ ఈ పల్లి చట్నీ తోటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది కదా. మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం? కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.